కెరీర్లో మైలురాయిగా నిలిచిన ఈశ్వర్ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఈశ్వర్ చిత్రంలో ప్రభాస్ స్నేహితుడిగా నటించి ప్రస్తుతం సావిత్రి సినిమాకి డైరెక్టర్ మరియు నటుడిగా వ్యవహరిస్తున్న కృష్ణమాయ నేతృత్వంలో సావిత్రి మూవీ టీం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. మన ఈశ్వర్ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకుని ఈ సినిమా అంటే మేమే ప్రొడ్యూసర్గా చేసుకుని నేనే డైరెక్షన్ చేస్తున్నా. అది ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో ఫిల్మ్ ఇప్పుడు ఇంకా డిజిటల్ అండి, వేస్ట్ చేసేసి వన్ మోర్ తీసుకోవచ్చు, వన్ మోర్ చేయడానికి లేదు. ముందే ఆయన ఒక 5-6 రిహార్సల్ చేయించి దగ్గరుండి సీన్కి ప్రొడ్యూసర్ దగ్గర ఉండాలి, చూసుకోవాలన్నీ A to Z. అలానే ఎక్కడ తగ్గదు సినిమాలో, ఎవరికి ఏ పేమెంట్ బాకీ లేదు. అంటే నాకు సినిమా అయిపోయాక పిలిచి ఒక 60,000 తీసుకెళ్ళాను, నా అమౌంట్ నాకు ఇచ్చేసారు, యాక్ట్ చేసావు కదా, దాన్ని ఎవరు తీసుకుంటాడు? అంత పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్లు అలా అని వేస్ట్ చేయరు. ఎక్స్ట్రా అంటే ఇంక వీళ్ళ దగ్గర ఎన్నో నేర్చుకోవాలి. ఇంకా ఈ సినిమా నా అనుభవం గురుగారి దగ్గర నుంచి నేర్చుకున్నదే. నాకు అంటే అశోక్ గారు అంటే నాకు ఒక దేవులాగా, ఇంకా అంతకంటే నేను ఈ సినిమా గురించి సావిత్రి అనేది పూజకి కూడా వచ్చినప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, పూజ ఇప్పుడు పెట్టావేంటి సినిమా అయిపోయినాకంటే, సరే ఖర్చు పెట్టాల్సింది సినిమా తెర మీద కనపడేదానికి, తర్వాత ఇప్పుడు నా అదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పబ్లిసిటీ చేయాలి కాబట్టి ఇప్పుడు ఉన్న డబ్బుని నేను పెట్టి చేస్తాను. ఇట్ ఈస్ వండర్ఫుల్, చాలా సెన్సిబుల్ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో స్టార్ట్ చేసి ఆ డబ్బు కూడా రేపు ఏదన్నా అవసరానికి ఆగిపోతే లేకుండా ఉండకూడదని కంప్లీట్ చేశాడు. అంటే ప్రొడ్యూసరు ప్రతి పైసా ఎక్కడ ఖర్చు పెడుతున్నా, ఎందుకు ఖర్చు పెడుతున్నా, దేనికి ఖర్చు పెడుతున్నాను, ఏంటి అవసరమైతే బతిమలాడో బామాడో మాట్లాడుకొని నేను ఇంతే ఇవ్వగలనని చెప్పి నాకు చెప్పాడు. నేను కూడా ఆ ఈశ్వర్ సినిమాకే మొదలు పెట్టాను. వర్కర్స్ కూడా అంతకుముందు ఇలా ఉండేవి కాదు. నేను చెప్పాను, వాళ్ళు వచ్చి ఏ రోజు డబ్బు ఆ రోజు ఖర్చు పెడుతున్నారు, ఇలా కాదు, వీక్లీ ఒకసారి పేమెంట్ చేద్దామని అడ్వాన్స్ 50% ఇచ్చి వాళ్ళందరికీ ఎవ్రీ సాటర్డే ఇచ్చేవాడిని. సో దట్ వాళ్ళ ఇంటికి డబ్బులు తీసుకెళ్లేదానికి ఒక లంసమ్గా అమౌంట్ ఉండేది, సేవింగ్స్ అవుతుంది. అలా తీసుకొచ్చాను. అలానే ప్రతిది కూడా దాంట్లో అదంతా చూశాడు. అండ్ హోప్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ కృష్ణమాయ గారికి. ఈశ్వర్ మూవీతో కంబైన్ అయ్యి ఒక మంచి ఒకేషన్లో రావడం సో హ్యాపీ. అండ్ సావిత్రి మూవీకి వస్తే ఐఎమ్ సో ఎక్సైటెడ్. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మేము అనుకున్న దానికన్నా ఇట్స్ లైక్ పాజిటివ్ వైబ్స్ రావడం, డబ్బింగ్ దగ్గర కానీ ఎడిటింగ్ దగ్గర కానీ. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ మూవీనే ఒక మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ మీ లవ్, మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను.